హలో గైస్, చాలామంది పీసీఓడి ఉన్నవాళ్ళు అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రాకపోయినా, లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళు పీసీఓడి ఉండి ప్రెగ్నెన్సీ రాకపోయినా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందిలే, పీరియడ్స్ రావడానికి పిల్స్ వేసుకుంటే సరిపోతుందిలే అనుకుంటాం కదా. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని. సో అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనకి అంటే నిజంగా మనకి లోపల నుంచి హీల్ అవ్వాలంటే ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది, దానికోసం మనం పీసీఓడికి పిల్స్ వాడితేనో లేదంటే ట్రీట్మెంట్స్ తీసుకుంటేనో అది క్యూర్ అవ్వదు పర్మనెంట్‌గా. సో, పర్మనెంట్ వితౌట్ మెడిసిన్స్ సొల్యూషన్ అంటే అది మన దగ్గరే ఉంటది. ఓన్లీ మన చేతిలోనే ఉంటుంది. సో, మనము మన లైఫ్ స్టైల్‌లో మన డైలీ రొటీన్, మనం తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి అసలు మనం చేసే యాక్టివిటీ వరకు ఎలా ఉంటుంది మన లైఫ్ స్టైల్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లోపలున్న ఒక రూట్ కాజ్‌ని మనము క్లియర్ చేయకుండా పైన పైన మనం ఎన్ని కోటింగ్స్ వేసినా కూడా అది వ్యర్థమే అవుతుంది ఎప్పటికైనా సరే. అంటే అనుకున్నంత ఈజీ అందరికీ పాసిబుల్ కాదు. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు. కాకపోతే కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. అంటే ట్రీట్మెంట్‌కి వెళ్ళే ముందు అయినా కూడా మనము మెయిన్‌గా ఇన్సులిన్‌ని కంట్రోల్‌లో పెట్టాలి. అసలు మనకి లాంగ్ లాస్టింగ్‌లో ఈ ప్రాబ్లమ్ వచ్చేదే ఇన్సులిన్ రెసిస్టెన్సీ వల్ల. అందుకే ట్రీట్మెంట్ కంటే ముందు మనం దీన్నైతే కొంచెం కంట్రోల్‌లో పెట్టుకోవాల్సి ఉంటది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సీ కంట్రోల్‌లో ఉండడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, పీసీఓడీ లేదంటే దానివల్ల వచ్చే వెయిట్ ప్రాబ్లమ్స్, ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి గదా. ఇవన్నీ కూడా స్లోగా కంట్రోల్ అవుతూ ఉంటాయనమాట. సో, ఇది మనకి లోపల నుంచి హీల్ చేస్తుంది. సో, ఇది మనకి అంత తొందరగా రిజల్ట్ కనపడకపోవచ్చు. కానీ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సీ మీద మనం ఫోకస్ గనుక చేయగలిగితే, మనకి లాంగ్ లాస్టింగ్‌లో ఈ ఇన్సులిన్ వల్ల వచ్చే డయాబెటిక్ ప్రాబ్లమ్ ఏదైతే ఉంటదో అది రాకుండా మనము దాన్ని ఆపొచ్చనమాట.